2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సత్యనారాయణ రాజు గారు. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు బంగారం చూస్తే ఊహించని స్థాయిలో రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు బంగారం కొనుక్కోవాలి అన్నా, ఇంట్లో బంగారం ఉంచుకోవాలి అన్నా కూడా చాలామంది భయపడుతున్నారు అని చెప్పొచ్చు. మరి అలాంటి సందర్భాల్లో అసలు ఇంట్లో బంగారం మనం ఎంతవరకు దాచిపెట్టుకోవచ్చు అంటారు? అంటే మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటేనమ్మా, బంగారం కొనుక్కోవడానికి భయపడుతున్నారా, డబ్బులు బాగా ఖర్చు అవుతాయని, లేకపోతే బంగారం కొనుక్కున్న బంగారాన్ని దాచుకోవడానికి భయపడుతున్నారో అర్థం కావట్లేదు. రెండు రకాలుగా భయంగానే ఉంది సార్. అయితే మరి ఎంత బంగారం ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ బంగారం ఉంటే ఇబ్బంది పడుతుందనే సందర్భంలో ఉన్నారు. కాబట్టి దీనికి చెప్పేది ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇంతే బంగారం ఉండాలని ఎక్కడ నియమ నిబంధనలు అయితే లేవమ్మ నాకు తెలిసినంతవరకు. కానీ ఎప్పుడైనా మీ మీద విరోధులు కానీ, లేకపోతే మీ మీదనే ఎంక్వైరీ కండక్ట్ చేసిన పరిస్థితి అంటూ వస్తే మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని లెక్కించడం జరుగుతుందమ్మా. మెజర్ చేయించారన్నమాట, తూకం వేస్తారు, అన్నీ అయిపోద్ది. సరే, మనకి అంటే మరి అయితే ఎంత బంగారం ఉంటే మనం ఇబ్బందులు పడవనే ప్రశ్న మీరు వేస్తున్నారు. కాబట్టి మీరు దీంట్లో ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క రకమైన లెవెల్స్ ఉన్నాయమ్మా. జెండర్ వైజ్ మనకి డిఫరెన్షియేషన్ జెండర్ వైజ్ ఉంటాయమ్మా. దాన్ని బట్టి మీరు సేఫ్లో ఉండొచ్చు. అంటే మ్యారీడ్ లేడీకి 500 గ్రాముల వరకు ఉండొచ్చు. తర్వాత అన్మ్యారీడ్ ఒక 250, తర్వాత మేల్ 100. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురే ఉన్నారనుకోండి, అన్మ్యారీడ్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఒక్కరికే మొత్తం అంతా కలపలేం కదా. ఇద్దరు అమ్మాయిలు ఉంటే వాళ్ళకి 250, వీళ్ళకి 250 ఇలా ఉండొచ్చు. మరి అంతకన్నా ఎక్కువ బంగారం ఉంటే ఏం జరుగుతుంది సార్? ఏమీ జరగదమ్మా, ఏమీ జరగదు. మీరు దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ బంగారం ఎలా వచ్చింది, ఈ బంగారం రావడానికి గల కారణం ఏంటో ముందు తెలుసుకుంటారమ్మా. మరి ఈ బంగారం ఎలా వచ్చి ఉంటుందని మీరు చెప్పగలుగుతారా? మనం బంగారం కొనుక్కుంటే దానికి తగ్గట్టుగా బిల్లు ఉంటుంది, అలానే వచ్చి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఎవరైనా కూడా గిఫ్ట్ రూపంగా ఇస్తూ ఉంటారు కదా సార్, మరి దానికి గిఫ్ట్ రూపం ఉండొచ్చు, వారసత్వంగా వచ్చి ఉండొచ్చు, వారసత్వంగా కూడా వచ్చి ఉండొచ్చు కదా. అయితే ఏంటంటే మీకు ఆ వారసత్వంగా ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందని మనం నిరూపించుకోవడానికి మనకు ప్రూఫ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. పాలన చనిపోయారనో అదంతా, అది ప్రూఫ్, ఇబ్బంది ఏం లేదు, వీ కెన్ ప్రొడ్యూస్ దట్. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీకు పెళ్లి సందర్భంలోనూ ఏ సందర్భంలో అయినా ఏదన్నా ఒక బంగారు ఆభరణాన్ని తులమో 2 తులాలో మన చేతిలో పెడితే ఒక రకంగా మనం ఫీల్ అవుతాం. ఎందుకండి అంటే ఒక మాట అయితే వదిలిపెట్టేస్తాం. సరే, ఇచ్చినప్పుడు మీరు మొహమాటం అనేది పక్కన పెట్టేసేసి, ఏమండి దానికి సంబంధించిన బిల్లు కూడా ఇస్తారని అడిగి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు అది అడగరు ఎవరు కూడా. కానీ ఏ బంగారం కొన్నా మీకు 2 గ్రాములు పెట్టినా 3 గ్రాములు పెట్టినా బిల్లు అంటూ తయారవుద్ది. ఆ బిల్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పేరున ఉన్నా పర్వాలేదు, వాళ్ళ పేరునే ఉండాలి ఆ బిల్లు. కారణం ఏంటంటే, అది మీ పేరున ఉందనుకోండి, మీకు ఇస్తున్నారని మీ పేరున ఉంటే ఏమవుతుందంటే, రేపటి రోజున దానికి మీ సోర్స్ మీరు చూపించాలి. పలానా వాళ్ళు ఇచ్చారంటే కుదరదు, మీరు మీ పేరునే ఉంది కదా అంటారు. కాబట్టి వాళ్ళ పేరున ఉంటే కూడా చెప్పొచ్చు, అది ఆ మేనత్ అండి, లేదా మా ఫ్రెండ్ అండి, నాకు వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవడం అది ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఎక్సెస్ ఉన్నా యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద ఎక్సెస్ మెజర్మెంట్. ఓకే. అండ్ దాంతోపాటు సార్, మనం సిల్వర్కి, బంగారానికి ట్యాక్స్ అయితే కడుతూ ఉంటాం. అది ఎలా ఉంటుంది సార్? ఏ ట్యాక్స్ కడతారమ్మా? క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు క్యాపిటల్ గెయిన్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? నిన్నటి ప్రీవియస్ వీడియోస్ లో మీరే అన్నారు, ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయానికి వచ్చే దాని మీద మనం పన్ను కట్టాలి అని. అండ్ ఇది కూడా ఒక రకంగా మనకి పెట్టుబడియే కదా సార్. పెట్టుబడి మీద దీన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారమ్మా. అంటే పెట్టుబడి మీద ఉన్న అప్రిషియేషన్. ఆ రోజున 100 రూపాయలు కొన్నాం, ఇవాళ 200 రూపాయలు అమ్ముకుంటున్నాం. కాబట్టి ఆ 100 రూపాయల డిఫరెన్స్ మీద మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది కూడా 12.5% ఆన్ ది డిఫరెన్స్, అంటే అప్రిషియేటెడ్ అమౌంట్, నాట్ ది హోల్. లాభం మీద కట్టాల్సిన అవసరం అయితే దానికి ఉంటుందమ్మా. అండ్ అలాగే సార్, గోల్డ్ కి టీడీఎస్ ఉంటుందా? ఉండదమ్మా. టీడీఎస్ అనే పదానికి ముందు అర్థం చెప్తానమ్మా. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. డిడక్షన్ అంటే ఏంటమ్మా? తగ్గించడం. ఎప్పుడు తగ్గిస్తామమ్మా మనం? ఆయనకి 1000 రూపాయలు ఇవ్వాలి, నేను దాంట్లో 100 రూపాయలు తగ్గించి ఇవ్వటం, దాన్నే తగ్గించడం అంటాను. అంటే నేను గోల్డ్ కొంటున్నా అమ్ముతున్నా, నాకు డబ్బులు వస్తాయి. కానీ నేను అవతల వాళ్ళకి డబ్బులు ఇస్తానా? నాకు డబ్బులు వస్తాయి అంతే కదా. నేను అమ్ముతున్నప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా. అటువంటిప్పుడు టీడీఎస్ అనే పదం దీనికి వర్తించదమ్మా. అండ్ ఏ సందర్భాల్లో మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు పాన్ అనేది ఉపయోగపడుతుంది సార్? మంచి ప్రశ్న అమ్మా. ఇది ఏంటంటే మీకు హై ఎండ్ ట్రాన్సాక్షన్స్ అంటారు ఇవి. అంటే 2 లక్షల రూపాయలు స్పెషల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని కూడా పిలుస్తారు వీటిని.
2 లక్షల రూపాయల దాటి గనక మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ డైమండ్ కానీ ఇది ఏదైనా కొనుక్కున్నట్టయితే విన్నారా, అదొకటే కాదు, తర్వాత 2 లక్షల రూపాయల దాటి ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్న, ఒక కన్సల్టేషన్ ఫీజు ఇచ్చిన, ఏదైనా ఒక ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇచ్చిన, ఇవన్నిటికి మీ పాన్ నెంబర్ సబ్మిట్ చేయాలమ్మా. ఎందుకు అంటే అది అవసరం వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరైతే మీకు ఆ సర్వీస్ చేయడం కానీ లేకపోతే మీకు గోల్డ్ అమ్మిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ డాటా ట్రాన్స్ఫర్ చేస్తారమ్మా. అంటే ఆటోమేటిక్గా మీ డాటా వెళ్ళి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ డాటాలో నిక్షిప్తం అయిపోతుంది. రేపటి రోజున మీరు ఆడిటర్ గారికి చెప్పినా చెప్పకపోయినా ఇన్ఫర్మేషన్ రెడీగా మీరు ఫైల్ చేసేటప్పుడు ఆడిటర్కి కనిపిస్తుంది. కాబట్టి ఆయనే ఆ ప్రశ్న వేస్తాడు, ఏమ్మా ఈ డబ్బులు ఎక్కడ అని అడుగుతాడు. కాబట్టి ఆ విధమైన దానికోసం మీరు ఖచ్చితంగా పాన్ నెంబర్ అంటే ఏంటి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. అంటే మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఇండియాలో మీ ఒక్కరికే ఉంటుంది, మీ నెంబర్ ఎవరికి ఇవ్వరమ్మా. సో కాబట్టి మీ ఐడెంటిఫికేషన్ పాన్ నెంబర్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి మీ యొక్క పెట్టుబడులు కానివ్వండి, మీ వ్యవహారం కానీ అద్దంలో చూస్తున్నట్టుగా కనిపించేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. అదే మా ముఖ్యం అక్కడ పాన్ నెంబర్. అండ్ అలాగే సార్, ఇప్పుడు బంగారం కొనుక్కునేటప్పుడు మీరు అన్నట్టుగానే 2 లక్షల వరకు మనకి లిమిట్ ఉంది, కొనుక్కోవచ్చు అని అన్నారు. అండ్ జనరల్గా ప్రీవియస్ వీడియోలో మనం ఏది కొన్నా అండ్ అలాగే తీసుకున్నా కూడా ప్రాపర్టీ విషయంలో 20,000కు పైగా దాటి ఉండొద్దు అని అన్నారు. అది ఎలా సార్? కరెక్ట్ అన్నమ్మా, రెండు కరెక్టే. ఎందుకంటే దీంట్లో ఏంటంటే 20,000 రూపాయల నిబంధన పెట్టడం కారణం ఏంటంటేనమ్మా, బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి. అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ, అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ ఇవన్నీ నిబంధనలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా 20,000 రూపాయలు దాటితే మీరు ఒక డ్రాఫ్ట్ ద్వారా కానీ, లేకపోతే యూపీఐ పేమెంట్ కానీ, లేకపోతే చెక్ ద్వారా కానీ ఇవ్వాలి. కానీ ఒక బంగారం విషయంలో, డైమండ్ సిల్వర్ ఈ విషయాల్లో మాత్రం మీరు 2 లక్షల రూపాయల వరకు వన్ టైం పేమెంట్, అది కూడా ఒకటేసారి, రోజులో ఒకటేసారి అది మీరు ఖర్చు పెట్టవచ్చు. దానికి మాత్రం ఏం లేదు. దీనికి కూడా ఆ నిబంధన ఏంటి మరి, దీనికి ఏంటి తేడా? అది ట్రాన్సాక్షన్, ఇది ట్రాన్సాక్షనే కదా. అంటే దానికి ఏంటంటే ఇక్కడ 269 SS అండ్ 269 ST అనే 2 నిబంధనలు ఆ సెక్షన్లో ప్రకారం 20,000 రూపాయలు దాటి ఇవ్వకూడదు. కానీ 269 ST ప్రకారం మీరు 2 లక్షల రూపాయల వరకు దీని పరిమితం ఉంటుందమ్మా. అది అండ్ మీరు అన్నట్టుగానే సార్ 2 లక్షల వరకు మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఇదే సాకుగా ఎవరైనా కూడా బంగారాన్ని కొనుక్కోవాలి, 2 లక్షల వరకు మనకి పరిమితి ఉంది అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు ఉంటుంది, లిమిట్ అంటూ ఉంటుందా? దానికి కూడా ఏమన్నా లిమిట్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చారు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తే సరిపోదమ్మా. ఇప్పుడు బంగారం కొని దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ డాటాను మీరు దాచిపెట్టలేరు. ఎప్పుడైతే ఒకసారి మీరు కొనుక్కోండి అమ్మా అని అన్నారు, ఇదే అసలుగా చూసుకుని మన దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవచ్చు అని సందర్భం పెట్టుకుని ప్రతిసారి కొనుక్కుంటూ పోతా ఉంటే ప్రతిసారి డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని లెక్కేస్తారు. అంటే ఎన్నిసార్లు వీళ్ళు కొన్నారు, మరి కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి అంటే ప్రశ్నించడం జరుగుద్ది. ఆ ప్రశ్నించడానికి కూడా సరైన సూటు సమాధానం చెప్పారనుకోండి, అప్పుడు కూడా ఎస్కేప్ కావచ్చు. కానీ ఎస్కేప్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. లీగలైజ్డ్ ఎస్కేప్ నేను అనేది చట్టబద్ధంగా తప్పించుకోగలగాలి, అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మీరు అది జాగ్రత్త పడాలి. మనకు అవకాశం ఇచ్చారని వరసెట్ చేసుకుంటూ పోతూ ఉంటే డెఫినెట్గా ఇరుక్కుపోవడం ఖాయం. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్త పడి మీరు ఆ సెక్షన్ని వినియోగించుకుంటే మీరు సేఫ్, గవర్నమెంట్ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పకనే చెప్తున్నాను నేను. అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాం, దానికి ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా అప్రోచ్ కావచ్చమ్మా. నన్ను అప్రోచ్ కావడానికి ఏముంటుందంటే, మీకు నన్ను ముందు కాంటాక్ట్ చేసి నా టెలిఫోన్ నెంబర్ తీసుకుని టైం తీసుకుంటేనమ్మా, మీకు నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద ఎటువంటి సమస్య ఉన్నా నేను ఆ సమస్య నాకు పూర్తిగా వివరించగలిగితే నేను మీద ఆ సమస్యకి పరిష్కారం అయితే చెప్తానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.